నమస్తే, తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. మంత్రి నారా లోకేష్ను టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్గా అనౌన్స్ చేసిన విషయం మనందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇక చిన్నబాబుని సీఎం పీఠం మీద కూర్చోబెట్టడం లాంఛనమే. కార్యకర్తలు, నేతలు అంతా కోరుకుంటుంది కూడా అదే విషయము. చంద్రబాబు తర్వాత ఆ రేంజ్ సమర్థత ఓన్లీ లోకేష్ గారికే ఉంది అన్న విషయాన్ని ఎప్పుడు సందర్భం వచ్చినా నేతలు తెర మీద తీసుకొస్తున్న విషయం మనందరం చూస్తున్నది, అది కనిపిస్తున్నది. ఈ నేపథ్యంలో ఇప్పుడు వర్కింగ్ ప్రెసిడెంట్గా ఆయన అనౌన్స్ చేసిన తర్వాత ఇంకా సీఎంగా కూర్చోబెట్టేస్తే అయిపోతుంది అంటూ కూడా కొత్త నినాదాన్ని తెరకెత్తుకోవడం జరిగింది. మరి కూటమిగా ఉన్న నేపథ్యంలో అటు పవన్ కళ్యాణ్ గారు ఇంకో 15 ఏళ్ళు మనం కలిసికట్టుగానే ఉంటాము, చంద్రబాబు సారథ్యంలోనే నడుస్తాము అని చెప్తూ ఒకవైపు అది నడుస్తూ ఉంటే, మరి ఇప్పుడు సీఎంని లోకేష్ చేయాలి, చేస్తేనే బాగుంటుంది అంటూ ఇంకొక నినాదం తెర మీదకి వస్తుంది. ఏం జరుగుతుంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చరిత్రకారులు, రాజకీయ విశ్లేషకులు చిల్లగడ్డ శ్రీకాంత్ గారు మనతో ఉన్నారు. ఆయన మాటల్లోనే. శ్రీకాంత్ గారు నమస్తే అండి. నమస్కారం. ఏంటి చిన్నబాబును ఇక సీఎం చేయడం లాంఛనమే అని కార్యకర్తలు, నేతలు గుసగుసలాడుకుంటున్నారు. ఇంత ఆ న్యూస్ని బాగా స్ప్రెడ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఏం జరుగుతుంది? సంవత్సరం తర్వాత ఖచ్చితంగా నారా లోకేష్ గారు రాష్ట్ర ముఖ్యమంత్రి అవుతున్నారు. సంవత్సరం తర్వాత ఆయన ముఖ్యమంత్రి చేసిన తర్వాతే ఎన్నికల వాతావరణం, ఎన్నికల కోలాహలం, ఎన్నికలకి ఆయన నాయకత్వంలోనే ఖచ్చితంగా వెళతారు. కూటమి ఆయన నాయకత్వంలో ఎన్నికలకు వెళుతుంది. కన్ఫర్మ్ చేసేసారు. సంవత్సరం తర్వాత లోకేష్ గారు ముఖ్యమంత్రి అవుతున్నారు. దానికి పునాదిగా ఇప్పుడు వర్కింగ్ ప్రెసిడెంట్, నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఆయన నియమించడం జరిగింది. ఆయన ప్రకటించడం జరిగింది. ప్రకటించిన తర్వాత ఈవేళ ఆయనకు సంబంధించిన కార్యక్రమాలు కావచ్చు, ఆయన చేస్తున్నటువంటి కార్యక్రమాలు కావచ్చు, వాటికి సంబంధించి వస్తున్నటువంటి ఏదైతే ఆ అవుట్పుట్ ఉందో అది ఖచ్చితంగా ఏంటంటే ఆయన నెక్స్ట్ ఫ్యూచర్ సీఎం అనేటటువంటి భావనని ప్రజల్లో పూర్తి స్థాయిలో తీసుకువెళ్ళి ఆయన ముఖ్యమంత్రి చేయడానికి పూర్తిగా పూర్వరంగం అయితే సిద్ధం చేసేశారు. దానిలో భాగంగానే రేపు రాజ్యసభ కానీ, రేపు ఎమ్మెల్సీస్ కానీ, ఆ తర్వాత మంత్రివర్గ మార్పులు, కూర్పులు, చేర్పులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా దానికి ముందస్తుగానే ఆ చర్యలన్నీ చేపట్టి ఆ తర్వాత కరెక్ట్గా సంవత్సరం తర్వాత ఆయన్ని ఖచ్చితంగా ముఖ్యమంత్రి పీఠం మీద ఆయన్ని ప్రతిష్ఠించబోతున్నారు. కరెక్ట్గా సంవత్సరం తర్వాత అంటే కూటమి పాలన 3 ఏళ్ళు పూర్తయిన సందర్భం. 3 ఏళ్ళు పూర్తయిన 4వ సంవత్సరంలో ప్రవేశించిన తర్వాత ఎప్పుడైనా కావచ్చు, వినాయక చవితి అవ్వచ్చు, విజయదశమి అవ్వచ్చు, ఖచ్చితంగా వచ్చే సంవత్సరం అయితే ఆయా సమయాలలో ఆయన ముఖ్యమంత్రి పీఠం మీద ఆయన్ని ఆసీనులు చేస్తారు. ఎందుకు ఈ సంవత్సరం టైం తీసుకోవడం? అట్లా కాదు, అది పూర్తి కావాలి. కొంత దానికి వాళ్ళకి సంబంధించి వాళ్ళు ఏవో సమీకరణాలు చేసుకుని ఉన్నారు. దాని ప్రకారం వచ్చే సంవత్సరం వాళ్ళు పెట్టుకున్నారు ముహూర్తం. అది విషయం. అంటే ఆయనకు తప్పితే ఇంకెవ్వరికి కెపాసిటీ లేదు, ఆయనే మాకు దిక్సూచి చంద్రబాబు నాయుడు తర్వాత పార్టీని నడిపించేంత సమర్థత ఆయనకే ఉంది అంటూ నేతలు పదే ఈ 2-3 రోజుల నుంచి చెప్పడం జరుగుతుంది. దీని గురించి ఏమంటారు? పార్టీ మీద పూర్తి స్థాయిలో లోకేష్ గారికి అయితే పట్టు చిక్కిందండి. ఎందుకంటే సీనియర్లు ఎవరైతే ఉన్నారో ఆ సీనియర్లను ఒక ఇంత పక్కన పెట్టడంలో, అంటే వాళ్ళనేం పొమ్మని లేదు, వాళ్ళని తప్పిస్తామని చెప్పలేదు, వాళ్ళ వారసులకు అవకాశం ఇస్తూ అది లోకేష్ గారు చేసినటువంటి ఒక అద్భుతమైన ఫీట్. యనమల రామకృష్ణుడు గారు ఈజ్ వెరీ సీనియర్, సుప్రీం సీనియర్, చంద్రబాబు నాయుడు గారి కంటే సీనియర్ ఆయన పార్టీలో. సరే, ఆయన కుమార్తెకు అవకాశం ఇచ్చి, అట్లాగే ఆయన వియ్యంకుడైనటువంటి పుట్టా సుధాకర్ యాదవ్ గారి కుమారుడు తనకేమో మహేష్కి ఏలూరు ఎంపీ ఇచ్చి, సుధాకర్ యాదవ్ గారికి మైదుకూరు నుంచి తిరిగి పోటీ చేసే అవకాశం ఇచ్చి ఆయన గెలిచి, అంటే ఆ ఫ్యామిలీని సాటిస్ఫై చేయటం. అట్లాగే గజపతి రాజు గారు ఇప్పుడు రాజ్యాంగబద్ధమైన పదవి గోవా గవర్నర్గా వెళ్ళిన తర్వాత అక్కడ మీకు అదితి గజపతి రాజు గారిని, ఆవిడ్ని శాసనసభ్యురాల్ని ముందే చేశారనుకోండి. చేసినా ఏంటంటే సీనియర్లందరినీ ఏంటంటే చాలా నింపాదిగా వాళ్ళని సర్దడం. ఇప్పుడు రామ్మోహన్ నాయుడు గారు అనుకోండి, రామ్మోహన్ నాయుడు గారు, అచ్చెన్నాయుడు గారు, బండారు సత్యనారాయణ మూర్తి గారు. బండారు సత్యనారాయణ మూర్తి గారు అంటే ఇవాళ మీకు ఉమ్మడి విశాఖ జిల్లాలో అంత క్రితం మీకు మనకి పరవాడ అనే నియోజకవర్గం ఉండేది. ఆయన మున్సిపల్ మినిస్టర్ చేశాడు. ఆయన అయ్యన్న పాత్రుడు గారు, వీళ్ళంతా కుప్పలవెల్మ సామాజిక వర్గం కావటం. అయ్యన్న పాత్రుడు గారికి స్పీకర్ ఇవ్వాల్సి వచ్చింది కాబట్టి బండారు సత్యనారాయణ మూర్తి గారు అదే సామాజిక వర్గం, ఆయనకి ఇవ్వలేరు కాబట్టి మంత్రి పదవి. రామ్మోహన్ నాయుడు గారి కేంద్రంలో ఉంటే రామ్మోహన్ నాయుడు గారు, బండారు సత్యనారాయణ మూర్తి గారు, ఇదంతా ఒక కుటుంబం. అచ్చెన్నాయుడు గారు రాష్ట్ర మంత్రి వర్గంలో ఉన్నారు, అదే సామాజిక వర్గం. ఇట్లా ఏంటంటే మీకు ఏ కుటుంబాలకు ఆ కుటుంబాలకు. ఇప్పుడు మనకి కావలి గ్రీష్మ గారు, ప్రతిభా భారతి గారి కుమార్తె, ఆవిడ్ని శాసనమండలికి పంపించడం. గౌతు శిరీష్ గారు, ఆవిడ అక్కడ గెలిచారు.
రేపు ఆవిడ మంత్రి అవుతారు అనేది వినిపిస్తున్నటువంటి సమాచారం. మన అనగాని సత్యప్రసాద్ గారి స్థానంలో గౌత్ శిరీష్ గారు అవుతారు అన్నది వినిపిస్తున్నటువంటి ఒక ఇన్సైడ్ సోర్సు. ఇట్లా ఏంటంటే లోకేష్ గారు ఖచ్చితమైనటువంటి అంటే యంగ్ జనరేషన్ని పట్టుకోవటంలో రేపు చింతకాయల విజయ్ రేపు రాజ్యసభకి ఖచ్చితంగా చింతకాయల విజయ్ రాజ్యసభ రేస్లో ఉంటాడా లేకపోతే ఎమ్మెల్సీ రేస్లో ఉంటాడా అనేది కూడా చూసుకోవాలి ఆయన పాత్రుడు కుమారుడు. అలాగే పరిటాల శ్రీరామ్కి అవకాశం ఎక్కడిస్తారు. ఇట్లా నెక్స్ట్ జనరేషన్ని తయారు చేసుకోవటంలో జ్యోతుల్ నెహ్రూ గారి కుమారుడు జ్యోతులు నవీను ఇట్లా వన్ బై వన్ ఏంటంటే మీకు ఇట్స్ వెరీ ఆల్ క్లియర్గా మీకు లోకేష్ గారు ఒక దాన్ని ఆయన సిద్ధం చేసుకున్నాడు కాబట్టి ఏంటంటే లోకేష్ గారికి సంబంధించి లోకేష్ గారిని బలపరిచేటటువంటి వాదనలు మీకు వినిపిస్తూ ఉంటాయి పార్టీలో. నెక్స్ట్ జనరేషన్ వచ్చేసింది మీకు. నెక్స్ట్ జనరేషన్ వచ్చేసిన తర్వాత నెక్స్ట్ జనరేషన్ ఇప్పుడు వెనిగండ్ల రాము గారిని తీసుకొచ్చిన గుడివాళ్ల కొడాల నాని గారిని ఓడించడానికి, లేకపోతే వల్లభనేని వంశీ గారిని ఓడించడానికి వైకాపాలో అంత క్రితం పోటీ చేసిన యార్లగడ్డ వెంకట్రావు గారిని తెలుగుదేశంలోకి తెచ్చుకున్న తర్వాత మీకు ఇట్లాంటి సమీకరణలన్నీ ఏంటంటే ఇవన్నీ కూడా లోకేష్ గారు చాలా అద్భుతంగా వేసి ఆడినటువంటి ఆట ఇది. కొన్ని సామాజిక వర్గాలకు ఆయన అవకాశం ఇద్దామనుకున్నా ఆయా సామాజిక వర్గాలు సరైన సమయంలో సరైన విధంగా ప్రతిస్పందించకపోవటం వల్ల మీకు ఏమైందంటే ఆ సామాజిక వర్గాలకు ఆయన అవకాశం కల్పించలేకపోయారు. సమీకరణలలో భాగంగా కొన్ని సామాజిక వర్గాల దగ్గరికి తీసుకుందామని ఆలోచించినా వాళ్ళు సరైన సమయంలో సరైన విధంగా ప్రతిస్పందించకపోవడంతో ఆయన ఏంటంటే ఆయన కూడా ఒకంత స్పేస్ వాళ్ళకి ఇచ్చి ఆయన తన స్పేస్లో తను ఉండిపోయారు పార్టీలో. ఆయన దగ్గరకు వెళ్ళి ఆయన అనుకున్న సమయంలో ప్రతిస్పందించిన వాళ్ళందరూ కూడా ఇవాళ చెప్పుకోదగ్గ స్థాయిలో వాళ్ళు ప్రతిఫలాలు పొందేటటువంటి జాబితాలో ఇతరులు కూడా కొంతమంది ఉన్నారు, ఆ వరుస క్రమంలో ఉన్నారనమాట. కాబట్టి ఏంటంటే పార్టీ మీద అంటే చంద్రబాబు నాయుడు గారి కనుసన్నలలో చంద్రబాబు నాయుడు గారు పార్టీని ఏ విధంగా అయితే తన హస్తగతం చేసుకుని మనకి కలనోనైనా ఎన్టీ రామారావు గారు గుర్తు రాకుండా తెలుగుదేశం పార్టీ అంటే చంద్రబాబు నాయుడు గారు అంటే తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు గారి తర్వాత నారా లోకేష్ గారు మాత్రమే అనేటటువంటిది మన మెదళ్లలోకి మన మస్తిష్కంలోకి పూర్తిగా చొప్పించేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారిని ఆయన ఉండంగానే తీర్చిదిద్ది తానుండగానే అది ఎందుకు తానుండగానే లోకేష్ గారిని ముఖ్యమంత్రి పీఠం మీద ప్రతిష్ఠించాలని ఆయన అనుకుంటున్నారంటే రాజశేఖర రెడ్డి గారికి అది సాధ్యపడాలి. ఆయన జీవించి ఉండగా ఆయన రెండోసారి ముఖ్యమంత్రి అయిపోయి ఆయన హఠాన్మరణం చెందిన తర్వాత మీకు గగ్గోలు పెట్టుకుంటూ ఆంధ్ర రాష్ట్రంలో కలయి తిరిగితే 10 సంవత్సరాల కాలం పట్టింది జగన్మోహన్ రెడ్డి గారికి అధికారంలోకి రావడానికి. ఏ కొడుకు సీఎం పీఠం మీద కూర్చోలేదు. ఏ ముఖ్యమంత్రి కుమారుడు తర్వాత ముఖ్యమంత్రి అవ్వటానికి అవకాశం లేనటువంటి ఒక విధంగా మీకు పరిస్థితి ఉండేది. దానిని మీకు ఛేదించినటువంటి వాడు జగన్మోహన్ రెడ్డి గారు. ముఖ్యమంత్రి తనయుడు ముఖ్యమంత్రి అయి చూపిస్తానన్న ఒక రికార్డుని బద్దలు కొట్టినవాడు జగన్మోహన్ రెడ్డి. అది నేను ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడుకుందాం. మనం కేవలం ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడుకుంటే మీకు చెన్నారెడ్డి గారి కుమారులు శశిధర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవలా. కాంగ్రెస్లో ఆయన ఊహించినటువంటి ఎన్నో గొప్ప గొప్ప పదవులు అవి నిర్వహించిన సీఎం అవలా. నీలం సంజీవ్ రెడ్డి గారి వారసులు వాళ్ళకి ఎవరికి అవకాశం రాల. బ్రహ్మానంద రెడ్డి గారికి అవకాశం ఆయనకి లేదు. పివి నరసింహారావు గారు ప్రధాని అయినా ఆయన కుమారుడు రాష్ట్ర మంత్రిగా ఇక్కడ ఉండేవారు కానీ రంగారావు గారు. ఇట్లాంటివన్నీ ఏంటంటే ఆ స్థాయి ఆ స్టేచర్ సరిపోలేదు. చీఫ్ మినిస్టర్ అవడానికి వాళ్ళకి స్టేచర్స్ సరిపోలేదు, పర్మిట్ చేయలేదు వాళ్ళ స్టేచర్. జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే రాజశేఖర రెడ్డి గారు ఏదైతే 20 సంవత్సరాలుగా కాపాడుకున్నటువంటి వర్గం ఏదైతే ఉందో ఆయన వర్గం, మేము వైఎస్ఆర్ మనుషులమి, తాడో పేడో చావరేవో వైఎస్ఆర్ గారి బాటలోనే కాంగ్రెస్ పార్టీలోనే ఉంటాం కానీ వైఎస్ఆర్ గారితో కొనసాగుతాం అన్నటువంటి ఒక వర్గాన్ని వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తయారు చేసుకున్నారు. ఇవాళ ఎవరెవరు ఏదేదో మాట్లాడుతుంటారు. సంజయ్ గారు చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడతారు, రాజశేఖర రెడ్డి గారి గురించి మాట్లాడతారు. ఇక్కడ దీస్ టూ ఫేసెస్, దీస్ టూ డిఫరెంట్ పర్సనాలిటీస్, దీస్ టూ డిఫరెంట్ పొలిటీషియన్స్, దీస్ టూ డిఫరెంట్ లీడర్స్ ఏంటంటే వీళ్ళు చేసింది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు పార్టీని నమ్ముకున్నారు. పార్టీని ఎప్పటికప్పుడు సంస్థాగతంగా దాన్ని బలోపేతం చేసుకుంటూ వెళితే అధికారంలో ఉంటాము, దానికి అవసరమైనటువంటి ఆర్థిక సంపత్తి ఏ విధంగా సమకూర్చుకోవాలి, దానికి అవసరమైనటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాని ఏ విధంగా వినియోగించుకోవాలి, వీటికి అవసరమైనటువంటి న్యాయపరమైనటువంటి చిక్కులు వస్తే వాటిని ఎట్లా పరిష్కరించుకోవాలి, దానికి న్యాయ వ్యవస్థలో న్యాయ కోవిధులను ఎట్లా ప్రతిష్ఠించుకోవాలి అనేటటువంటి ఒక వ్యవస్థని చంద్రబాబు నాయుడు గారు తయారు చేసుకున్నారు.
రాజశేఖర రెడ్డి గారు తయారు చేసుకున్న వ్యవస్థ ఏంటంటే తన వర్గం తనవాడు శ్రీకాకుళం జిల్లాలో మనం ఆ చివరికి ఎక్కడికో ఒరిస్సా సరిహద్దుకి వెళ్ళినా కూడా అక్కడెక్కడో గ్రామంలో వాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అంటే నేను ప్రాణం ఇచ్చేస్తా, ఆయన కోసం ప్రాణం తీసేస్తా, ప్రాణం లేకపోతే ప్రాణం ఇచ్చేస్తా అనేటటువంటి వాడిని ఒకటి తయారు చేసి పెట్టుకున్నాడు ఆయన. ఓకే, ఎండ్ ఆఫ్ ద ఆంధ్రప్రదేశ్ ఇచ్చి చివరి చిత్తూరు జిల్లా నుంచి ఆ చివరి శ్రీకాకుళం వరకు తయారు చేసుకున్నాడు. ఆ పునాది ఏదైతే ఉందో అది మీకు జగన్మోహన్ రెడ్డి గారు 2014లో ఆయనకు వచ్చినటువంటి స్థానాలు, కూటమి జట్టు కట్టిన 69 స్థానాలు శాసనసభ స్థానాలు, చెప్పుకోదగ్గ సంఖ్యలో లోక్సభ స్థానాలు రావటంలో ఆ పునాది ఉపయోగపడింది. ఆ తర్వాత 2019 ఎన్నికల్లో విజయం మాత్రం అది జగన్మోహన్ రెడ్డి గారి విజయం. అది దీనికి యాడ్ ఆన్ అయింది. రాజశేఖర రెడ్డి గారి తలకు ఇమేజ్ కావచ్చు, ఈ గ్రూప్ కావచ్చు, యాడ్ ఆన్ అయింది. ఈయన కొంతమంది లీడర్స్ని తయారు చేశాడు, కొత్త నాయకత్వానికి అవకాశం ఇచ్చాడు, వాళ్ళు ఎమర్జ్ అయ్యారు అనమాట. ఈ నేపథ్యంలో ఏంటంటే చంద్రబాబు నాయుడు గారికి తాను జీవించి ఉండగా లోకేష్ గారిని ముఖ్యమంత్రి పీఠం మీద చూసుకోవాలనేటటువంటి ఒక ఖచ్చితమైన ఆలోచన అయితే ఉంది కుటుంబ సభ్యుల్లో. అందులో ఎవరికి ఏ విధమైన సందేహం లేదు. ఆయన జాతీయ రాజకీయాల్లోకి వెళతారా, లేకపోతే స్వచ్ఛందంగా ఆయన ముఖ్యమంత్రి పీఠం నుంచి వైదొలగి నేను జాతీయ అధ్యక్షుడిగా ఉంటూ నేను మొత్తం పార్టీని నేను సంస్థాగతంగా మరింత బలోపేతం చేస్తూ నేను దిశానిర్దేశం చేస్తానని అంటారా, లేకపోతే కూటమిలో ఉన్నారు కాబట్టి ఏ రాష్ట్రానికైనా గవర్నర్గా వెళ్ళి అక్కడి నుంచి ఆయన ఉపరాష్ట్రపతిగా ఆయన భవిష్యత్తులో అవకాశం తీసుకుని భారత రాష్ట్రపతి కావడానికి ఆయన మార్గాన్ని సుగమం చేసుకుంటారా, ఇవన్నీ మనం చూడాల్సినటువంటి విషయాలు. గతంలో కూడా అది లోకేష్ సీఎం చేస్తున్నప్పుడు ఉపరాష్ట్రపతిగా వెళ్తారు అనేసి చర్చకు వచ్చింది. అటువంటి లేదు అనేసి అని అన్నారు. బట్ ఇప్పుడు ఏంటంటే ఒకవేళ సీఎం లోకేష్ అయితే ఏంటి పవన్ కళ్యాణ్ గారి పరిస్థితి? ఎందుకంటే చంద్రబాబు గారి సారథ్యంలో పవన్ కళ్యాణ్ గారు పనిచేయడం వేరు, లోకేష్ గారి సారథ్యంలో పవన్ కళ్యాణ్ గారు పనిచేయడం వేరు ఉంటుంది కదా. లోకేష్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత సరే నిన్న లోక్సభలో మొట్టమొదటిసారి బిల్లు వీగిపోయింది, అవిశ్వాసం వెలువడింది. అది ఏమవుతుంది, డీలిమిటేషన్ బిల్లు, అట్లాగే మహిళలకు సంబంధించిన 33% రిజర్వేషన్ అన్నది నిన్న నుంచి మహిళలందరూ శోకసంద్రంలో మునిగిపోయారు. రాజకీయాల్లో ఎన్నో అవకాశాలు ఉంటాయని ఆశించినటువంటి ఎంతోమంది నేతలు శోకసంద్రంలో మునిగిపోయినారు. కాసేపు పక్కన పెడితే మీకు తిరిగి అధికారంలోకి రావాలి, కూటమి అధికారంలోకి వస్తే 2.5 సంవత్సరాలు పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అన్న విషయాన్ని నారా లోకేష్ గారు స్పష్టం చేయాలి. నెక్స్ట్ ఎలక్షన్ వచ్చే ఎన్నికలు 2029 ఎన్నికల్లో మొదటి పర్యాయమే అధికారంలోకి వచ్చిన వెంటనే పవన్ కళ్యాణ్ గారు 2.5 సంవత్సరాలు ముఖ్యమంత్రి, ఆ తర్వాత 2.5 సంవత్సరాలు నేను ముఖ్యమంత్రిగా ఉంటానన్న విషయం లోకేష్ గారు తెలియజేస్తే మాత్రం కూటమి కనీ వినేరుగని విజయాన్ని అయితే తిరిగి సొంతం చేసుకుంటుంది. అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఫేస్ ఆఫ్ ద పార్టీ అయ్యి ముందుకెళ్ళాలి. జనసేనకి అదే జనసేనలో సీఎం క్యాండిడేట్ గా, జనసేన నుంచి ఆయన సీఎం క్యాండిడేట్, జనసేన నుంచి సీఎం క్యాండిడేట్. జనసేన కూడా చెప్పుకోదగ్గ స్థానాల్ని 2029 ఎన్నికలు తీసుకోవాలి. డీలిమిటేషన్ అయితేనేమో చెప్పుకోదగ్గ స్థానాలు ఇవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. డీలిమిటేషన్ అవ్వకపోయినా చెప్పుకోదగ్గ స్థానాలు కోరాలి. ఆయన 21 కాస్త దిగునీకృతం చేసి అయినా అడగాలి. ఎందుకంటే ఇప్పుడు 50 అడిగితే 40 దగ్గరకైనా వచ్చి అయితే గానీ ముఖ్యమంత్రి అవడానికి బలం ఏంటంటే వాళ్ళ బలంతో పాటు మనం కూడా బలంగా కనిపించాలి.